రాధా వాళ్ళ అన్నయ్య రేపో మాపో మీ ఇంటికి వస్తానంటున్నాడు. మా ఇంటికా? ఎందుకు? ఎందుకేంటి, వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడడానికి. పెళ్ళా? దానికి వాడికి పెళ్ళా? కాక పెళ్లి తర్వాత జరగాల్సినవన్నీ నీ కొడుకు ముందే కానిచ్చేశాడు కదా, ఇక చేసుకోక తప్పేదేముంది? అంటే నేను ఆశపడ్డ ₹1,00,00,000 కట్నం గోపిగాడు ఇంత అడ్వాన్స్ అయ్యాక కట్నం పేరెత్తితే రాధా వాళ్ళ అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లోకి తోయిస్తాడు. అంతే అంటావా? అంతకాక మరి ఇంకెంత? ఏదో ఆ సత్యం మంచోడు కాబట్టి కోపాన్ని దిగమెంగుకుని ఊరుకున్నాడు. అదే ఈ పాటికి ఇంకొకళ్ళైతేనా శాల్తీ గల్లంతైపోయేది. ఎవరిది? నాదా? నీది కాదు, గోపిగడ్ది. అందుకే ఆ సత్యం మీ ఇంటికొస్తే అట్టే గీర్వాణం పోక సరే అను. ఆ సత్యం మా ఇంటికి ఎలా వస్తాడు? వాడికి మా ఇంటి అడ్రస్ తెలియదుగా. నాకు తెలుసుగా. కొంపతీసి నువ్వు గాని వాడికి మా ఊరు అడ్రస్ చెప్పావా? కంగారు పడకు, ఇంకా ఇవ్వలేదులే. మంచి పని చేశావు. ఇప్పుడిప్పుడే ఇవ్వ మాకు. ఒకవేళ ఆ సత్యం గనక వచ్చి నన్ను గురించి అడిగితే నేను సంపూర్ణ ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళాను అని చెప్పు. అంటే అబద్ధం చెప్పాలా? తప్పు లేదమ్మాయి. ప్రాణం మీద కూర్చున్నప్పుడు బొంకవచ్చు అని భగవద్గీతలోనే ఉంది. ఈ విధవ కాలు జారాడు, నా కొంప ముంచాడు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. అమ్మాయి, నేను అర్జెంటుగా వెళుతున్నాను. వెళ్ళాక బాగా ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించుకొని చెబుతాను. వస్తానమ్మా. వచ్చావా అమ్మా? లేనానా, నీకోసం కాఫీ తెచ్చాను. తీసుకోనానా. అమ్మా, ఏంటి నాన్నా? అది సంధ్య రాలేదమ్మా? ఇంకా రాలేదు బాబు. నువ్వేం దిగులు పడుకు, తప్పకుండా వస్తుంది. వస్తుంది కాదు, వచ్చింది. నేనెక్కడే ఇక్కడి నుంచే చూశానమ్మా, నా కళ్ళతో చూశానమ్మా. అదిగో అక్కడ అక్కడ నిలబడి ఉందమ్మా. కానీ నాన్నగారు అదంతా ఉట్టి భ్రమ అంటున్నారు. కాదు, కానే కాదు, భ్రమ కానే కాదమ్మా, ఒట్టు. నువ్వు కూడా నమ్మలేకపోతున్నావు కదూ? నా సంధ్య నేను చూశాను. ఎంత కలకల్లాడుతుందో తెలుసా? నిండుగా, అందంగా, సంతోషంగా ఎంత బాగుందో తెలుసా అమ్మా? ఏమ్మా మాట్లాడమే? అంటే నువ్వు కూడా నాన్నలాగే? మోహన్, ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి బాబు. ఏదో తెలియని భ్రమలో ముంచుతాయి. ఆ ఒక్క క్షణంలో ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను కనిపిస్తుంది. కనికట్టంటారే, అలాంటిది. కాదమ్మా, కనికట్టు కాదు, భ్రమ కాదు, నిజం. సంధ్య ఇక్కడికి వచ్చిందనేది అక్షరాల నిజం. నిజంగా సంజయ్ ఇక్కడి దాకా వస్తే లోపలికి రాకుండా ఎలా ఉంటుంది? నిన్ను చూడకుండా ఎలా వెళ్ళిపోతుంది చెప్పు? నువ్వు వచ్చినప్పటి నుండి సంజయ్ రావాలి, సంజయ్ని చూడాలి అనే ధ్యాసలోనే ఉన్నావు కదా, అందుకే నీకు అలా అనిపించుంటుంది. అంతేనంటావా? నిజంగా సంధ్య రాలేదమ్మా? How are you, Captain? I'm fine, Doctor. గాలి పీల్చండి, మరోసారి పీల్చండి. నథింగ్ టు వర్రీ. సిస్టర్, ఆ సెకండ్ ఇంజెక్షన్ స్టాప్ చేయండి. అలాగే డాక్టర్. వెరీ గుడ్. అమ్మా 1 minute. అలాగేనండి. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. చూడండి, మోహన్ ఫిజికల్ కండిషన్ బాగానే ఉన్నా
మానసికంగా ఇంకా సెటిల్ అవ్వలేదు. 2 years యుద్ధ ఖైదీగా శత్రువులు పెట్టిన టార్చర్ వల్ల సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యాడు. ఇలాంటి సమయంలో పేషెంట్కి మానసికమైన ఆనందం, ఉల్లాసం ఎంతో అవసరం. ఏ మగాడికైనా ఆనందం, ఉల్లాసం ఒక్క భార్య దగ్గర మాత్రమే దొరుకుతాయి. నా ఉద్దేశం అర్థమైందనుకుంటాను. గుడ్. వెంటనే మోహన్ భార్యని పిలిపించండి. కానీ ఐఎమ్ సారీ. కారణాలు ఏవైనా కానివ్వండి, ఎంత దూరంలో అయినా ఉండనివ్వండి. షీ మస్ట్ కమ్. ఐ రిపీట్, షీ మస్ట్ కమ్. అంటే శ్రీ ఇంట్రెస్ట్ లింగమూర్తి గారు మీ ఇంట్లో అంత గొడవ చేసి సునామీ సృష్టించాడనమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. కనీసం మాకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా నాన్ స్టాప్గా లెక్చర్ ఇచ్చాడు. ఆయన మాటలకి తలెత్తుకోలేకపోయాం. అది నోరు కాదే, మోరీ, మున్సిపాలిటీ చెత్తకుండి. గోపి, మావయ్య నోరు మూతపడాలంటే ఒక్కటే మార్గం. నువ్వు రాధ మెళ్ళలో వెంటనే ఆ 3 ముళ్ళు వేసేయాలి. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న అందరి నోళ్లు మూయించాలి. హ్యారీ, నువ్వు పెద్ద బిల్డప్తో ఒకటే మార్గం అంటే ఏంటో అనుకున్నాను. చివరికి ఇదా? కాదా? రాధా, ఆగు. ఒకటే మార్గం. చూసావుగా, అదే ఆవిడిగా తంతు. నువ్వు అందు ఆ అందు సైలెంట్ లుక్స్. ఏం చేయమంటా చెప్పు. రాధా, సూటిగా చెప్పు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? అసలు నువ్వే స్థితిలో ఉన్నావు నీకు అర్థమవుతుందా? ఇన్నాళ్ళు నువ్వు పసిపిల్లలా ప్రవర్తిస్తుంటే పోనీలే, నిజం తెలియక ఏదో అలా ఉంటుందిలే అని సరిపెట్టుకున్నాను. మంచికో చెడుకో ఇప్పుడు నీకంతా తెలుసు. నువ్వేంటో నీ గతమేంటో పూర్తిగా తెలుసు. పలకరించగానే అలా కన్నీళ్లు కారిస్తే సమస్యల పరిష్కారం కావు. మావయ్య నోరే కాదు, 10 మంది నోళ్లు మూతపడవు. అక్క, నా సమస్య అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేది కాదక్క. రాధా, నీ సమస్యకి పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది. నన్ను నోరారా అక్క అని పిలిచావు. ఆ చనువుతోనే, ఆ ప్రేమతోనే అడుగుతున్నాను. వెంటనే గోపిని పెళ్లి చేసుకో. ఏంటి అసలేంటి నీ అభ్యంతరం? నువ్వు తల్లివి కాబోతున్నావనేది నిజం కాదా? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి గోపి అనేది నిజం కాదా? కాదంటే ఎవరో చెప్పు. వాడి కాళ్ళు పట్టుకునైనా గొంతు పట్టుకునైనా తీసుకొచ్చి నీ ముందు పడేస్తాను. కాదా? ఇంకెవరో కానే కాదా? అంటే గోపినే కదా? అయితే ఇంకేంటి? తప్పో ఒప్పో తొందరపడ్డారు. గోపి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో నాకే కాదు, ఖచ్చితంగా నీకు తెలుసు. కానీ ఈ సమాజంలో గౌరవంగా తలెత్తుకుని తిరగాలంటే ఇష్టంగా ఉన్నది ఒక ఆడది, మగాడు. మా ఇష్టం మేం కలిసుంటామంటే సరిపోదు. అలా సరిపెట్టుకునే స్థితికి మనం ఇంకా ఎదగలేదు. తాళి కట్టిన భర్తతో సంసారం చేస్తేనే ఆడదాన్ని ఇల్లాలు అంటారు. లేకపోతే ఇష్టపడిన వాడితోనే ఉన్నా, వాడి బిడ్డకు జన్మనిచ్చినా, ఒకే రూఫ్ కింద కలిసున్నా ఇల్లాలు కాదు అంటారు, వెలయాలు అంటారు. అంతేగా? రాధా, ఇన్ని తెలిసి ఎందుకింత మొండిగా? నా మాట వినమ్మా ప్లీజ్. గోపి వాళ్ళ నాన్న మమ్మల్ని ఏదో అన్నాడన్న బాధతో కాదు, అన్యాయంగా నిన్ను అనరాని మాటలు అన్నాడని, అవమానించాడని. నా తల్లివి కదూ, గోపితో పెళ్లి కొప్పుకోమ్మా. నువ్వు అని ఒక్క మాట చెప్పు చాలు, అంతా నేను చూసుకుంటాను. రాధా, ఇంత చెప్పినా వినకపోతే నీ కర్మ. మా లింగమూర్తి మావయ్య గురించి నీకు పూర్తిగా తెలీదు. ఏ పని చెయ్యాలన్నా ఆయనకి 2 కారణాలుండాలి. 1,
తనకి ఇంట్రెస్ట్ కలగడం 2 ఇంట్రెస్ట్ రావడం. కానీ ఇంట్రెస్ట్ రాని దేని మీద ఆయనకి ఇంట్రెస్టే కలగదు. గోపి ఆయన దృష్టిలో కన్నకొడుకు మాత్రమే కాదు, ₹1 కోటి అసలు ప్లస్ ఇంట్రెస్ట్. మా దారిని మేముంటామని మీరనుకున్నా ఆయన మాత్రం చూస్తూ ఊరుకుంటాడని నేను అనుకోను. జానకి, ఏమైంది జానకి? మోహన్, వాడి బాధ చూడలేకపోతున్నానండి. సంజయ్ ఎక్కడమ్మా? ఇంకా రాది. ఎప్పుడొస్తుందని వాడు బాధగా అడుగుతుంటే నిజం చెప్పమ్మా అన్నట్టు వాడు నాకేసి దీనంగా చూస్తుంటే భరించడం నా వల్ల కావడం లేదండి, నా వల్ల కావడం లేదు. పోనీ నిజం చెప్పేద్దామా అంటే వాడి మానసిక పరిస్థితి ఇంకా పూర్తిగా కుదుట పడలేదని, ఆందోళన కలిగించే విషయాలు వాడితో చెప్పొద్దని డాక్టర్ గారు హెచ్చరించిన మాటలు గుర్తుకొచ్చి. జానకి, ఇక మనకి లేడు అనుకున్న మోహన్ మన అదృష్టం కొద్దీ మళ్ళీ మనకు దొరికాడు. ఆ భగవంతుడు జాలిపడి మన మీద దయ చూపించడం వల్లే ఈవేళ మళ్ళీ వాడు మన కళ్ళ ముందు ఉన్నాడు. ఇన్నాళ్ళు మనం అనుభవించిన వేదన ముందు ఈ కష్టమే పాటి చెప్పు. ఇంకొన్నాళ్ళు ఊపిరి పట్టు జానకి. కష్టాల్ని బాధల్ని మనం దిగమింగుకోగలవండి, కానీ వాడు కనీసం సంజయ్ ఫోన్ కూడా చేయలేదంటే ఎలా ఓర్చుకుంటాడండి? ఎన్నాళ్ళు వాడిని నమ్మించగలం? ఇలా ఎన్నాళ్ళు సంజయ్ తనకు భార్య కాదని. నిజం చెప్పే అవకాశం లేనప్పుడు అబద్ధం చెప్పడం తప్పు కాదు జానకి. సంధ్య తనది కాదు అన్న నిజాన్ని వాడికి చెప్పకపోవటమే మంచిది. అది ఎన్నాళ్ళైనా కానీ. నానా, అమ్మా ఏమైంది? ఎందుకు నా అమ్మ ఏడుస్తుంది? అది మోహను. అదేనమ్మా, మోహన్ గుర్తొచ్చి. అమ్మా, నా కళ్ళలోకి చూడు. మోహన్ ఎక్కడో లేరమ్మా, నా కళ్ళలోనే ఉన్నారు. ఏ నాన్నా? అవునమ్మా, నువ్వు సంతోషంగా ఉన్నంతకాలం మోహన్ మన కళ్ళ ముందు ఉన్నట్టే. అవునన్నా, ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఐఎమ్ సో హ్యాపీ. ఆనంద్ ఇప్పుడు ఎంత మారిపోయారు అనుకున్నారు? నేను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. కాలు కింద పెడితే కందిపోతానేమోనన్నంత అపురూపంగా. ఇవాళ నిజంగా ఫీల్ అవుతున్నాను నాన్న. ఆ రోజు మీరు అంత పెద్ద ఒట్టు పెట్టి ఆనంద్తో పెళ్లి జరిపించడం ఎంత మంచి పను. అవునమ్మా, సరిగ్గా ఇదే మాటని ఇప్పుడే అనుకుంటున్నాను. కర్జానికి సంధ్య, ఇంతకీ మీ టూర్ ప్రోగ్రాం? అదా క్యాన్సిల్ అయిందమ్మా. ఆనంద్కి బిజినెస్ పనేదో ఉందట. నాకు వెళ్ళాలని పెద్దగా లేదు. అయినా మనసులో ప్రేమ అభిమానం ఉండాలే కానీ హనీమూన్కే వెళ్ళాలా ఏంటి? అయ్యో, ముచ్చటపడి అన్నీ రెడీ చేసుకున్నాక క్యాన్సిల్ అయిందా? ఆ బిజినెస్ పనేదో వాయిదా వేసుకుని మీ ఇద్దరు హాయిగా వెళ్తేనే బాగుండేది. అమ్మా, నాకిప్పుడు ఇంట్లోనే హాయిగా ఉంది. ఎక్కడో చదివాను, నచ్చిన చుట్టి బృందావనం, ఇష్టపడ్డ ఇల్లే దేవాలయం అని.
సంధ్య, ఉమ్, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు. టూర్ క్యాన్సిల్ అయినందుకు ఫీల్ అవుతున్నావు కదా? ఉహుం, అదేం లేదు. మరి అలా డల్గా ఉన్నావే? ఏం లేదన్నాను కదా. నో, ఏదో ఉంది. అదేంటో చెప్తే గాని నేను తినను, అంతే. ఏం లేదండి, ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. వెళ్తే మన హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ అయిందని వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళు మాత్రమేనా, నువ్వు కూడానా? నాకేం లేదు, ఏదో అనుకున్నాం, కుదరలేదు. బిజినెస్ కన్నా ఇలాంటివేవి ఎక్కువ కాదని నాకు తెలుసండి. కానీ వాళ్ళే మరోసారి వెళ్తామని సర్ది చెప్పినా ఏమండి, వాళ్ళకెంతసేపు నా గురించి ధ్యాసే, నా సుఖ సంతోషాల గురించి ఆరటమే. ఓకే, అర్థమైంది. నువ్వు నేను హ్యాపీగా కాశ్మీర్ టూర్కి వెళ్ళొచ్చాక నువ్వు చెప్పబోయే కమ్మటి కబుర్ల కోసం కాచుకొని ఉంటారు. ట్రిప్ క్యాన్సిల్ అనేసరికి డిసప్పాయింట్ అయి ఉంటారు. పోనీ ఓ పని చేద్దాం, వాళ్ళని నువ్వు 4 రోజుల పాటు ఇక్కడికి వచ్చి ఉండమందాం. ఇక్కడికా? ఎందుకు? ఎందుకంటే ఎటు నేను ఆ మలేషియా కంపెనీ టీంతో పూణేకి, బాంబేకి పర్మిషన్ల కోసం ఢిల్లీకి తిరుగుతూ ఉండాలి కదా. వాళ్ళు నీకు తోడు, నువ్వు వాళ్లకు తోడు. హౌ ఇస్ ఇట్? నాట్ దట్ బ్యాడ్. నిన్ను తినండి. హే, అయితే మీ అమ్మ వాళ్ళని రమ్మని చెప్దామా? మీరెందుకు? నేనే ఫోన్ చేసి చెప్తాను. ఏంటి, ఫోన్ చేసి చెప్తావా? ఇలాంటి విషయాలు ఫోన్లో కాదు, పర్సనల్గా వెళ్ళి చెప్పాలి. రిక్వెస్ట్ చేయాలి, కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి. సో నువ్వొద్దు, వాళ్ళని నేనే పిలుచుకొస్తాను. మీరా? యా, నేనే. అల్లుడే స్వయంగా వెళ్ళి మా ఇంటికి రండి అని పిలిస్తే ఏ అత్త మామూలు కాదంటారు? వరుసే అనుగ్రహం, ఆగ్రహం మీకు ఏదొచ్చిన పట్లే కదా, అలాగే కానివ్వండి. భోంచేయండి. గాలి పీల్చండి, మరోసారి పీల్చండి, ఇంకోసారి. గుడ్, వెరీ ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్. కెప్టెన్, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అంటే మా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా అండి? వై నాట్, తప్పకుండా తీసుకెళ్ళచ్చు. కానీ ప్రతి నెలా చెకప్స్కి రెగ్యులర్గా తీసుకురావాలి. అలాగేనండి. ఓకే మ్యాన్. డాక్టర్ గారు, నిజంగా మా వాడికి పూర్తిగా తగ్గిపోయింది కదా? నో డౌట్, పూర్తిగా తగ్గిపోయింది. కానీ ముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకోండి. నెంబర్ 1, మోహన్ని ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే పరిసరాల్లో ఉంచాలి. నెంబర్ 2, ఫిజికల్గా కోలుకున్న మెంటల్గా తను పూర్తిగా రికవర్ కాలేదు. సో మనసుకి బాధ, ఆందోళన కలిగించే విషయాలేవి కూడా అతనికి తెలియనివ్వకండి. నెంబర్ 3, ఇలాంటి స్థితిలోనే మనిషి త్వరగా కోలుకోవటానికి ప్రేమని, అభిమానాన్ని, ఆప్యాయతని చూపించే అయినవాళ్లు ఎప్పుడూ దగ్గరే ఉండాలి, తోడుగా ఉండాలి. అలాగే డాక్టర్ గారు. ఈ జన్మలో మళ్ళీ వాడిని చూస్తామనుకోలేదు. అన్నీ మీరు చెప్పినట్లే చేస్తాను. గుడ్. ఇంతకీ మోహన్ భార్య ఇప్పటికైనా వచ్చిందా? అవునా? కానీ ఈ చేతిలో వైధవ్య రేఖ ఎక్కడా లేదే. అదిగో మాటల్లోనే దిగపడింది మహాతల్లి. చూసారా, పెళ్లి కాకపోయినా 3 పెళ్లలాగా ఎలా కలిసొస్తున్నారో. ఎక్కడికి? ఎదురెళ్ళి స్వాగతం పలుకుదామనా? చాలే.